గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. సో మనకి కొంతమంది కామెంట్ చేశారండి మెషిన్ డ్రాయింగ్ వీడియోస్ కావాలని చెప్పేసి. మెషిన్ డ్రాయింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ 5 మార్క్స్కి అడిగే క్వశ్చన్స్ ఏంటంటే అండి థ్రెడ్ ప్రొఫైల్స్. సో థ్రెడ్ ప్రొఫైల్స్తో మనం స్టార్ట్ చేసుకుందాము. సో ఈరోజు ముందుగా మనం ఏం చేద్దామంటే అండి ఏసీఎంఈ థ్రెడ్, సో యాక్మే థ్రెడ్, ఓకే అండి. ఈ యాక్మే థ్రెడ్తో మనము ఈరోజు క్లాస్ అనేది స్టార్ట్ చేసుకుందాము. సో యాక్చువల్గా యాక్మే థ్రెడ్ని ఎక్కడ యూస్ చేస్తారంటే అండి పవర్ ట్రాన్స్మిషన్ ఎక్కడైతే చేయాలో పవర్ ట్రాన్స్మిషన్లోను అండ్ మోషన్ని కంట్రోల్ ఎక్కడైతే చేయాలో సో మోషన్ కంట్రోల్లో కూడా మనము సో యాక్మే థ్రెడ్ని యూస్ చేస్తామండి. లేత్ మెషిన్స్లో మోషన్ ఇవ్వడం కానివ్వండి, సో ఇంకా ఏవైతే మెషిన్స్ ఉంటాయో మెషిన్స్ అన్నింటిలో కూడా లీనియర్ మోషన్ ఇవ్వడానికి మనము ఈ యాక్మే థ్రెడ్ని యూస్ చేయడం జరుగుతుంది. సో బేసికల్గా దీని ఇంక్లూడెడ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే అండి 29 డిగ్రీస్ ఉంటుంది. ఓకే అండి, 29 డిగ్రీస్ ఉంటుంది. సో మనం డ్రా చేసేటప్పుడు ఎప్పుడైనా సరే థ్రెడ్ ప్రొఫైల్స్ని డ్రా చేసేటప్పుడు ఏదైతే యాంగిల్ ఇచ్చాడో ఇంక్లూడెడ్ యాంగిల్ని మనము సో హాఫ్ ఆఫ్ ది పోర్షన్ చేసుకుంటాం, అంటే 29/2 చేసుకుంటామండి. సో 29/2 చేస్తే మనకి 14.5 డిగ్రీస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చేద్దామంటే అండి ఇప్పుడు థ్రెడ్ ప్రొఫైల్ని డ్రా చేయడం చూసుకుందాము. ముందుగా మనము స్కేల్ తోటి ఎంతో కొంత వాల్యూ తీసుకుంటామండి. సో 30 mm అయితే 30 mm, 40 mm అయితే 40 mm తీసుకుంటాము. సో నేను ఏం చేశానంటే అండి 30 mm తీసుకున్నాను. 30 mm తీసుకున్న తర్వాత మనం ఏం చెప్పామండి ఇంక్లూడెడ్ యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని హాఫ్ ఆఫ్ ది పోర్షన్ చేయాలని చేసుకుని మాట్లాడుకున్నాం కదా. సో మనం ప్రొట్రాక్టర్ ఇక్కడ ప్లేస్ చేసి ఈ విధంగా ఇక్కడ ప్లేస్ చేసి ఏం చేస్తామంటే అండి 14.5 అనేది మనం పెట్టడం జరుగుతుంది అనమాట. 14.5 డిగ్రీస్. సో 10 డిగ్రీస్ అండి ఇది 15 డిగ్రీస్. 14.5 అంటే 14.5 అంటే 14కి 15కి మధ్యలో పెడతాం. ఓకే అండి. సో 14.5 పెట్టేసిన తర్వాత నెక్స్ట్ హైట్ డ్రా చేయాలండి. సో హైట్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే అండి వాల్యూ 0.5 ఇంటూ పీ చేస్తాం. సో ఒక్కొక్క దాంట్లో ఒకటి ఇస్తాడు. హైట్ వచ్చేటప్పటికి 0.5 ఇంటూ పీ. సో 0.5 ఇంటూ పీ అంటే ఎంత అండి, ఇక్కడ పిచ్ 30 mm తీసుకున్నాం కదా. ఓవరాల్గా చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే అండి 15 mm అనేది రావడం జరుగుతుంది. సో 15 mm మనం ఏం చేస్తామంటే అండి హైట్ కింద పెట్టుకుని సో ఇక్కడ నుంచి మనము 15 mm 5 10. సో మనం 15 mm పెట్టుకున్నామండి. ఓకే, 15 mm పెట్టుకుని డ్రా చేసుకున్నాం. మరలా అగైన్ ఇక్కడ వాల్యూ ఎంతకంత పెట్టుకోవచ్చండి. నేను ఏం చేశానంటే అండి మనకి చిన్నదిగా కనబడుతుంది కాబట్టి సో 20 mm పెట్టుకుని 20 mmతో ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఓకే, 20 mmతో లైన్ డ్రా చేశానండి. మరలా అగైన్ ఇక్కడ ఎంత అయితే పెట్టామో ఇంక్లూడెడ్ యాంగిల్ ఇక్కడ కూడా మనం ఎంత పెట్టాలంటే అండి 14.5 అనేది మనం ప్లేస్ చేయాలన్నమాట అండి. సో ఇక్కడ మనం చూసుకుంటే 14.5 అనేది ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఇక్కడ ఇది 10 mm అండి, ఇదేమో 20 mm 15 mm. 14.5 అంటే 14కి 15కి మధ్యలో వస్తుంది అనమాట. ఓకే అండి, ఈ పాయింట్ మనకి ఎప్పుడైతే ఈ పాయింట్ అనేది ఎలా రావడం జరిగిందో ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే 15 mm డౌన్ డ్రా చేసుకుంటాం. 10 mm 15 mm. ఓకే అండి, సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత అగైన్ మరలా సో మనం పైన హైట్ ఎంత అయితే పెట్టామో సో బాటమ్ కూడా అంతే హైట్ పెట్టుకుంటాము. పైన హైట్ మనం 20 mm పెట్టాం కాబట్టి అండి కింద కూడా మనము 20 mm పెట్టుకోవచ్చు. సో పైన హైట్ ఎంత పెట్టామో సో బాటంలో కూడా అంతే పెట్టుకుంటాం 20 mm కాబట్టి. సో బాటంలో కూడా మనము 20 mm. ఓకే, 20 mm మార్క్ చేసుకుంటాము. మార్క్ చేసుకున్న తర్వాత మరలా అగైన్ సో మనము ఈ విధంగా ప్రొట్రాక్టర్ని ప్లేస్ చేసి ఓకే ఈ విధంగా ప్రొట్రాక్టర్ని ప్లేస్ చేసి 10 15 14.5 mm. సో ఈ విధంగా మనము ఇక్కడ ఇచ్చుకుంటాం వాల్యూ. ఇచ్చుకున్న తర్వాత మరలా అగైన్ అంతండి 15 కదా 15 mm పెట్టుకుంటాం. 5 mm 10 mm 15 mm. సో ఓవరాల్గా హైట్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత సేమ్ ఒకే లైన్ వచ్చింది కాబట్టి మరలా అగైన్ ఇక్కడ ఏం చేస్తామంటే అండి 20 mm డ్రా చేసుకుంటాము. సో 20 mm డ్రా చేసుకున్న తర్వాత మరలా మనము ఇక్కడ ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసి సో మరలా మనము ఈ విధంగా ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసి సో ఇక్కడ ఎంత అండి ఇది 10 mm అండ్ నెక్స్ట్ ఉన్నది 20 mm 14.5 mm అంటే మిడిల్లో వస్తుంది అనమాట అండి. సో మిడిల్ పోర్షన్ సో ఇక్కడ వచ్చింది మనకి. సో ఇక్కడ ఏం చేస్తామంటే అండి 15 mm తీసుకుని 15 mmతో
ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా మనకి సో ప్రొఫైల్ అనేది రావడం జరుగుతుంది. సో మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి 20 mm మనకు అలా ఎన్ని థ్రెడ్స్ కావాలంటే అన్ని థ్రెడ్స్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్. సో మనము ఇక్కడ మనం 0.5 ఇంటూ పీ పెట్టాం కాబట్టి కింద కూడా 0.5 ఇంటూ పీ అంటే 15 mm మార్క్ చేసుకుంటారు. ఇక్కడ కూడా బాటమ్ కూడా 15 mm మార్క్ చేసుకుంటారు. ఓకే అండి, 15 mm మార్క్ చేసుకుని అగైన్ సో బేస్ ఎలాగైతే డ్రా చేసామో సో దాన్ని బట్టి ఇక్కడ ఏం చేస్తారంటే అండి, సో ఇక్కడ కూడా 15 పాయింట్ పెట్టేసిన తర్వాత మనము హ్యాచింగ్ అనేది యాక్చువల్గా హ్యాచింగ్ అనేది 45 degrees పెట్టుకుని సో ఈ విధంగా ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఓకే అండి, ఈ విధంగా మనము హ్యాచింగ్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తాం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం హ్యాచింగ్ ఇచ్చుకుంటూ వెళ్తాము. సో ఇలా మనము ఎన్ని థ్రెడ్స్ అయితే డ్రా చేయాలనుకుంటున్నామో అన్ని థ్రెడ్స్ డ్రా చేసిన తర్వాత ఫైనల్గా మనకి ఇలా ప్రొఫైల్ వచ్చిన తర్వాత డైమెన్షనింగ్ ఇచ్చేసుకుంటామండి. డైమెన్షనింగ్ వచ్చేటప్పటికి సో మనం ఇక్కడ యాంగిల్ ఇచ్చాము 29 degrees అండి ఇది యాంగిల్. సో ఈ యాంగిల్ చూపిస్తాము, ఇది 29 degrees అండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది 0.5 ఇంటూ సో ఇది 0.5 ఇంటూ పీ. ఓకే, 0.5 ఇంటూ పీ పెడతాము. నెక్స్ట్ వన్ సో ఇది కూడా 0.5 ఇంటూ పీఏ. అంటే ఒకవేళ మనకి పిచ్ అడిగాడు అనుకోండి, పిచ్ అంటే దీన్ని మనం ఏమంటామంటే అండి క్రస్ట్ అంటాము. ఇది రూట్ అనమాట. సో క్రస్ట్, ఇది క్రస్ట్, ఇది రూట్. సో రెండు క్రస్ట్కి మధ్య ఉన్నది కానీ రెండు రూట్ల మధ్య ఉన్న దాని డిస్టెన్స్ని మనం ఏమంటాం అంటే పీ అంటాం. సో ఓకే, ఇక్కడ మనము ఇది సెంటర్ లైన్ తీసుకున్నా అండ్ అట్ ది సేమ్ టైం దీని సెంటర్ లైన్ తీసుకున్నా ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటాం అండి పిచ్ అంటాం అనమాట. ఓకే, సో దీనికి మధ్యలో దాన్ని మనం పిచ్ అంటాం. ఓకేనండి, సో ఫైనల్గా మనము ఇలా డ్రా చేసుకుంటాము. ఒకవేళ మీరు వాల్యూ చూపించాలంటే ఇక్కడ ఈ వాల్యూ కూడా చూపించుకోవచ్చు, 14.5 degrees అని ఈ వాల్యూని కూడా చూపించుకోవచ్చు. సో యాక్చువల్గా మనకి ఈ యాక్మే థ్రెడ్, సో ఈ యాక్మే థ్రెడ్ అనేది మనం ఎక్కడెక్కడ చూస్తామంటే ఎక్కువ, కానీ ఈ యాక్మే థ్రెడ్ని మనము మ్యాక్సిమం పవర్ ట్రాన్స్మిషన్ ఎక్కడైతే జరుగుతుందో పవర్ ట్రాన్స్మిషన్ జరిగే చోట అండ్ మోషన్ని కంట్రోల్ చేసే చోట మనం యూజ్ చేస్తాము. ఇది ప్రొఫైల్ వచ్చేటప్పటికి మనకి ట్రెపెజాయిడల్ షేప్లో ఉంటుందండి, ట్రెపెజాయిడల్ షేప్లో ఉంటుంది. ఓకే అండి, సో ఈ ట్రెపెజాయిడల్ షేప్లో ఉండడం వల్ల మనకి స్క్వేర్ థ్రెడ్ ఏదైతే ఉందో, స్క్వేర్ థ్రెడ్ అంటే డైరెక్ట్ స్క్వేర్స్ ఉంటాయండి. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం అది. స్క్వేర్ థ్రెడ్ ఏదైతే ఉందో స్క్వేర్ థ్రెడ్తో పోల్చుకుంటే మనకి మోస్ట్ స్ట్రాంగర్ అండ్ డ్యూరబుల్ అనమాట అండి స్క్వేర్ థ్రెడ్తో పోలిస్తే. అండ్ నెక్స్ట్ ఉన్నప్పటికి దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే అండి లేత్ మిషన్లోను, మిల్లింగ్ మిషన్లోను అండ్ సిఎన్సి మిషన్స్ ఏవైతే ఉన్నాయో సిఎన్సి మిషన్లో కూడా మోషన్ కంట్రోల్ చేయడానికి, పవర్ ట్రాన్స్మిషన్ చేయడానికి మనం యూజ్ చేస్తుంటాము. వైజెస్ కోసం మాట్లాడతారండి, బెంచ్ వైజు, స్క్రూ వైజు, సో ఇలాగా పైప్ వైజ్ ఇలాంటివి మాట్లాడుతుంటాం కదా. ఆ వైజెస్లో కూడా లీనియర్ మోషన్, సో లీనియర్గా అంటే లెంత్ వైజ్ మోషన్ ఇవ్వడానికి కూడా మనము ఈ యాక్మే థ్రెడ్ని యూజ్ చేస్తాము. అండ్ స్క్రూ జాక్స్ ఏవైతే ఉన్నాయో, హైడ్రాలిక్ ప్రెసెస్, సో ఈ ప్రెసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రెసెస్లో కూడా మనము హై యాక్సిల్ లోడ్ పడడానికి యాక్సిల్గా, సో యాక్సెస్ ఏవైతే ఉందో సో దానికి పర్పెండిక్యులర్గా లోడ్ అనేది పడడానికి మనము ఈ యాక్మే థ్రెడ్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో రిమైనింగ్ థ్రెడ్స్ కూడా మనము వీడియో చేసుకోవడానికి ప్రయత్నిద్దామండి.